పరిశుద్ధ లేఖనాల ప్రకారము బహు కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్న సాక్షులు. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారము దేవుడు లేని లోకములో దేవుని మాటలను సంపూర్ణంగా నమ్మిన నోవాహు. ఆదికాండము 39వ అధ్యాయము 2-9 వచనాల్లో ఒక అధికారి గృహంలో తన పవిత్రతను కాపాడుకొని దేవుని కోసం నిలబడిన యోసేపు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14-23 వచనాల్లో ఒక రాజు ఆస్థానంలో ఎదురైన మరణపు ఉచ్చులను తట్టుకొని నిలబడిన దావీదు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అన్య న్యాయస్థానంలో తాను అపవిత్రుడు కాకుండుటకు రాజాజ్ఞను తిరస్కరించిన దానియేలు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 1-6 వచనాల ప్రకారము శత్రువు ఉన్న ప్రదేశంలో దేవుని ప్రజల నిమిత్తము దేవుని కృపకై కనిపెట్టిన మొర్దెకై.